హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం మినపవడలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ మినపవడలు అనేవి మనం ఫెస్టివల్స్కు లేదా మార్నింగ్ టిఫిన్ లేకపోతే ఏదైనా ఫంక్షన్లలో చేసుకుంటూ ఉంటాము. మరి హోటల్ స్టైల్ మినపవడ అనేది మనం ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మిక్సీ జార్లోనే వేసుకొని వంట సోడా అనేది యూజ్ చేయకుండా హెల్తీగా మనం చాలా సింపుల్గా వీటిని చేసుకోవచ్చండి. పైన ఫ్లఫీగా లోపల మంచిగా వడ అనేది బాగా లోపల వరకు ఉడికేంత వరకు హోటల్ స్టైల్ వడ రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు ఇక్కడ మినపప్పు అనేది శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలండి. వీటిని 4 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఇలా మనకు పలుకు అనేది ఇట్లా గట్టిగా నొక్కితే మనకు విరిగిపోవాలండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మినపప్పు నానిపోయినట్టు. ఈ విధంగా మనం నానిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకునేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్ అనేది ఈ స్టేజ్లోనే వేసుకోండి. ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎంత వీలైతే అంత గట్టిగా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు వడ అనేది ఫ్లఫీగా చాలా మంచిగా వస్తుంది. ఎంత వీలైతే అంత బాగా కలుపుకోండి. ఇక్కడ కలుపుకోవడం వల్లే మనకు వడ అనేది చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా కలపడం వల్ల హోటల్ వాళ్ళు కూడా గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటారు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరుక్కున్న అల్లం తరుగు, అదేవిధంగా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి తరుగు, అదేవిధంగా కరివేపాకు తరుగు, ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోండి. ఇక్కడ మీరు నైవేద్యంగా ప్రసాదంగా అమ్మవారికి పెడుతుంటే ఉల్లిపాయ వేయొద్దండి. అదేవిధంగా ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. మనకు ఈ స్టేజ్లో మీకు ఏదైనా ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న బాల్స్ మాదిరిగా తీసుకోవాలండి. పిండి అనేది డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపోయేంత వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం పాల ప్యాకెట్ మీద లేకపోతే ఆయిల్ ప్యాకెట్ మీద ఈ విధంగా వడలాగా ఒత్తుకోవాలండి. లేకపోతే ఇక్కడ మీకు వడ కాలుతుందని వేసుకోవాలనుకుంటే ఇక్కడ టీ వడగట్టుకునే దాని మీద అయినా వేసుకొని మనం ఈజీగా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా డీప్ ఫ్రై కాలేదు. ఈ విధంగా మనకు మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా చాలా చక్కగా వడలు ఫ్లఫీగా వచ్చాయి. వీటిని మొత్తం ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా మనం ఈ వడలు అనేవి హోటల్ స్టైల్ మాదిరిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ విధంగా చేసుకొని మనకు అమ్మవారికి నైవేద్యంగా అయినా లేకపోతే ఫెస్టివల్స్కు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు.